ప్రజల్లో ఈ వాదం ఉందా? 100%. ఎందుకంటే మేము వీడియోలు పెట్టినా కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మరి మీరే పబ్లిక్ కనెక్ట్ అవుతున్నారు వీడియోస్ కి. 100 అందరిలో ఉన్నదన్నా. నా కులానికో నీ కులానికో కాదు కదా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఉంది. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి కొంత వైశ్య సంఘాలు కూడా నాకు ఫోన్ చేసి ఈ రోజు రామ్ కోటి, కింగ్ కోటి, జగదీష్ మార్కెట్, లేకపోతే ప్యారడైస్, ప్యాట్ని, మీరు బొగ్గులు కూడా పోండి, సీట్లు మన ఏమంటారు బండ్లు 2 వీలర్ 4 వీలర్స్ రామ్కోటి కింగ్ కోటి లేకపోతే కుడతా ఉంటారు మీరు. మొత్తం వాళ్ళే, మొత్తం దుకాణాలని వాళ్ళే. మేము కాదని అంటలే, కానీ ఇక్కడ చేసుకునేటువంటి ఒకప్పుడు ఎవరు చేసేవారు? ఈ సీట్లు కుట్టేవాళ్ళు మాదిగలు కుట్టేవారు. మరి వాళ్ళు ఇదైపోయింది కదా. వీళ్ళు పోనీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సామాజిక ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా సామాజిక ఉద్యమాలలో రెస్పాండ్ లేదు. మరి మీరు ప్రజాస్వామ్యంలో భాగం, మేము ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు కదా అనేటువంటి వాదించే వాళ్ళు మీరు ఎప్పుడైనా. మొన్నటి వరకు వీళ్ళంతా కూడా ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకునే వాళ్ళు, వాళ్ళ పొద్దున పోతే రాత్రి దాకా దుకాణాలనే ఉండి వాళ్ళు మొత్తం బిజినెస్ మనీ మేకింగ్ టైప్ లో ఉండేది వాళ్ళదంతా వ్యవహారం అంతా. ఇప్పుడు మొన్న దాడులు చేసేంత దాకా ఎందుకు వచ్చింది సిచ్యువేషన్ అంటే వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎస్కే జ్యువెలరీస్ అని ఏదైతే ఆ మొండా మార్కెట్ లో ఉన్నదో చాలా బంగారం షాపులు ఉంటాయంట. అక్కడే స్థానికంగా ఉండేటువంటి సాయి కిరణ్ అనేటువంటి దళితుడు వెళ్ళేటువంటి క్రమంలో ఆ చిన్న, మీరు మొండా మార్కెట్ గల్లీలో చాలా చిన్నగా ఉంటుంది, గల్లీలో కారు అట్లాంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం మారుతున్నది అంటున్నా. ఏమని, ఏ రకంగా దాడులు చేసేంత అంటే మనం ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చినాం, పని చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, సంపాదిస్తున్నాం, వాళ్ళతో మనకెందుకు అనే లైన్ లో లేరు కదా. అదే అంటే ఇది మనది అనే దీంట్లోకి వచ్చేసినారు వాళ్ళు. ఏది ప్రాంతం మనది అనే దాంట్లో. మరి ప్రాంతం మనదైనప్పుడు మన ప్రాంతం వాడిని కులం పేరుతో దూషించి కొట్టొచ్చా? అదే అంటున్నా, తప్పు కదా. ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడే వచ్చి బయటకు వచ్చి చెప్పాడు కదా, నన్ను కులం పేరుతో దూషించారు, కొట్టారు, ఆపడానికి వచ్చినటువంటి ఇంకో యాదవ్ని కొట్టారు, అడగడానికి వచ్చినటువంటి ఇంకో ముదిరాజుని కొట్టారు, ఒక ఆర్యకట్టికని కొట్టారు అని మా మార్కెట్ పిఎస్ లో అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కదా. వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. సరే, అది వేరే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ఇన్స్పెక్టర్ గారు, కోర్టు చిన్న వాటికి పెద్ద వాటికి అరెస్ట్ చేస్తే మమ్మల్ని ముట్టికాయలు వేస్తా ఉన్నది, సో అంచేత మేము పెద్ద క్రైమ్ కాదు కదా, ఇరు వర్గాలు కొట్టుకున్నాయి, అంచేత 41 ఇచ్చి పంపించామని అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ అహంకారం చూడండి. ఇక్కడ బతుక్కుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీలాంటి వాళ్ళ వీడియోలు చూసినప్పుడు మీరంతా కూడా బీజేపీకి వ్యతిరేకం. వీళ్ళంతా బీజేపీకి వ్యతిరేకం కాబట్టి మార్వాడికి గుజరాతీ మార్వాడి అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టి బీజేపీని కార్నర్ చేస్తున్న వీడియోలు ఇవన్నీ బీజేపీ తెలంగాణలో ఎంటర్ కాకుండానే ఒక చర్చ కూడా తీసుకొస్తున్నారు. బీజేపీ మనలాంటి వాళ్ళు ఏ పని చేసినా, మాలాంటి వాళ్ళు ముఖ్యంగా మీరు కాదు, మాలాంటి వాళ్ళు ఏ పని చేసినా సరే హిందూ వ్యతిరేకనో, లేకపోతే కాంగి అనో, కమ్యూనిస్ట్ అనో, లేదా అర్బన్ నక్సలైట్ అనో, డూప్లికేట్ అంబేద్కరిస్ట్ అనో ఇటువంటి ముద్రలు వేస్తుంది. అయ్యేం మాకేం కొత్త కాదు. నిజంగా వీళ్ళైతే బీజేపీ వాదులు, జాతీయవాదులు అయితే గనక ఇక్కడ ఉన్నటువంటి కులాల వృత్తులు ధ్వంసం అవుతుంటే వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడు? ఇప్పుడు ఆయన పంచవృత్తులు నా కులమా? కాదు కదా. నా కోమటోళ్ళు నా కులమా? కాదు కదా. ఇంకా మిగతా సబ్బండ కులాలు చాలా కులాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ నా కులమా? మరి వాళ్ళ రోజుని మీరెందుకు వినరు? ఓకే, నా పాయింట్. నిజం వాళ్ళైతే హిందువులే కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, సరే మేమంటే కమ్యూనిస్టులో, కాంగిలో ఇంతకుముందు చెప్పినట్టు అనుకో, మరి వాళ్ళు ఎట్లా వాళ్ళ ఉపాధి మొత్తం ధ్వంసమైందని రోడ్లెక్కి రోధిస్తా ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఎవరు ఈ జాతీయవాదులు సమాధానం చెప్తారా? ఇది వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి ఒక తప్పుడు వాదన. ఎవరు క్వశ్చన్ చేసినా మాలాంటి ఇటువంటి బురదలు వేస్తారు వీళ్ళు. సహజం. తెలంగాణ ఎజెండాలో అది భాగమా? ఏది బీజేపీ ఎంటర్ కాకుండా మా పార్టీలో ఈ కల్చర్ ని మనం గనక ఇది చేస్తే సో వాళ్ళకి దెబ్బ గట్టిగా పడుతుంది అన్న ఆలోచన ఉందా మీకు? ఒకటి నేను ఇదే పాయింట్ చెప్తాను. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో ఉన్న వాళ్ళు హిందువులు కదా, బీజేపీలో ఉంటేనే హిందువా? నేను అడుగుతా ఉన్నా, నిజంగా బీజేపీలో ఉంటేనే హిందువా? మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు కదా. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎలా అపోజ్ చేస్తారు? మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా హిందువులే కదా, కోమటోళ్ళు హిందువులా కదా. మళ్ళీ వాళ్ళ వృత్తులు ధ్వంసం చేస్తున్నారా లేదా? మీరు వాళ్ళ వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారా లేదా? నేను ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళు కాదన్న. ఇది బీజేపీ హిందుత్వం ముసుగులో, బీజేపీ జాతీయవాద ముసుగులో మన సంపదని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కులాలని ధ్వంసం చేసి తీసుకెళ్లడం కోసమే ఈ వాదన తీసుకొచ్చింది తప్ప ఇది కాదు. నిజంగా వాళ్ళంతా జాతీయవాదులు, పరివర్తనవాదులు అనుకుంటే గనక 24 మంది ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, బ్యాంకులను లూటీ చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు, ఒక్క విజయ్ మాల్యా అనేటువంటి, మాల్యా అంటే ఆయన కూడా నాకు తెలిసి సెటిలరే, బెంగళూరులో సెటిల్ అయినటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళంతా మరి వాళ్ళని ఏమందాం? ఒక తెలంగాణడో, ఆంధ్రాడో, కర్ణాటకడో, కేరళవాడో, తమిళనాడోడో తెలంగాణ ఉన్నాడా? లేడు కదా. దీని ముసుగులో మీరు సంపదను దోసుకొని పోవడం. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి ఇది కాదన్న. వాళ్ళు చేసేది అన్ని తప్పుడు ఆరోపణలు.
సో ఇప్పుడు లీగల్ గా మనం రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం చూసినప్పుడు ఈ వాదన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? 100%. పాయింట్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళు షాప్ పెట్టుకుంటున్నారు, ఇంకో దగ్గర పెట్టుకుని వాళ్ళు విస్తరించుకుంటున్నారు. సో అల్టిమేట్ గా మీరు ఏం చేయగలుగుతారు? మేము ఏమంటున్నామంటే అంతా గ్లోబలైజేషన్, ప్రపంచం అంతా ఒక కుగ్రామము, టెక్నాలజీ, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా. కేసీఆర్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీరుగా బిజినెస్ కల్చర్ అలవాటు చేసుకోకుండా, మీరు బిజినెస్ లోకి రాకుండా మీరు మా మీద పడేడిస్తే ఎట్లా అనే ప్రశ్నకి రైట్. ఇదే వాదన ఆంధ్ర తెలంగాణ అప్పుడు లగడపాటి లాంటి వాడు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు, ఇంకా రకరకాల రామోజీరావు, ఇంకా రకరకాల ఆంధ్ర పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు మరి వాళ్ళని ఎందుకు కేసీఆర్ ప్రాంతీయవాదులు అంటూ మీసాలు లేని రోషయ్య గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని హేళనగా మాట్లాడి ఇది చేశాడు? మేమేమన్నాం, రైట్ రా బాబు, నువ్వు కట్టుకుంటే కట్టుకో, కంపెనీ పెట్టుకుంటే పెట్టుకో, మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతే నువ్వు ఏదైనా చేయని చెప్పాం. అంతే తప్ప మీరన్నట్టు కాదు కదా అన్న. వాళ్ళు కూడా బతకని, మేము మార్వాడి వ్యక్తుల్ని పొమ్మంటలేదు రగన్న, మేము గుజరాతీ వ్యక్తుల్ని పొమ్మంటలేదు, రాజస్థాన్ వ్యక్తుల్ని పొమ్మంటలేదు. మీరు ఏదైనా పెట్టుకోండి, మీరు ఎక్కడైనా బతకండి, మీరు వద్దంటలే, కానీ ఆ ప్రాంతాన్ని గౌరవించండి, ఆ ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. అది గ్రామంలో అయినా ఎక్కడైనా సరే, అంతే కదా. సో ఏదో ఒక రాజకీయ పార్టీ ఈ లైన్ తీసుకొని ముందుకెళ్తే ఇంకొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందేమో, అవునా? అంటే రాజకీయ పార్టీలు ఏం మాట్లాడదు దీని మీద, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా గణనీయమైన ఓటు బ్యాంకు వాళ్ళది కూడా ఉన్నది. ఇప్పుడు పార్టీ మాట్లాడితే పార్టీలు మీరు తెలంగాణ వాదము, ప్రాంతీయ వాదం అని అన్నారు కదా. అవును. సో ఈ వాదాన్ని తీసుకుని మాట్లాడే వాళ్ళు ఉన్నారంటారా? ఎందుకు లేరన్నా? దీనిపైన గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు. ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మన మీకే పార్టీలు అయితే ఈ లైన్ తీసుకోగదా అంటున్నా. పార్టీ లైన్ తీసుకుంటే దీన్ని ఖరాబ్ చేస్తాయి. కేసీఆర్ ని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు అనేటువంటి విషయం ఓ పెద్ద చర్చ జరుగుతా ఉంది ప్రజల్లో. ఇంకే పార్టీ లైన్ తీసుకోవాలి? బీజేపీ అయితే దీనికి సపోర్ట్ చేయదు. మేము దక్షిణాది వేదికగా ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా. నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు బ్రదర్, ముఖ్యంగా మన ప్రాంతం, మన దక్షిణాది, మన హక్కులు, ఇటువంటి వాదన. ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదన పెడతా ఉన్నాం. గవర్నమెంట్ తప్ప సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి నార్త్ నుంచి ఉంటే ఉప ప్రధాని సౌత్ నుంచి ఉండాలి, లేకపోతే ఏమంటారు సౌత్ కు పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని మాకు ఇక్కడ తగ్గిస్తా ఉన్నారు. ఇటువంటి వాదన వచ్చినప్పుడు అది ఒక పార్టీకే ఉపయోగపడుతుంది అలాగా? పడదు కదా. కేసీఆర్ ఆయన స్వార్థం కోసం ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి దళితుడు అనే ఇదంతా బయటపడ్డది ఆయన. మేమేమంటుంటే ఇటువంటి మోసం వల్ల జరగకుండా మేము ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ పని చేయాలనుకుంటున్నాం మన ప్రాంతం గురించి. ఇందులో సక్సెస్ అవుతారా? లేదు మీరు దెబ్బలు తిని లేకపోతే జైల పాలై ఇబ్బందులు పడి ఎందుకని ఆయన నాకు ఎందుకు వచ్చిన బాధ అనే పరిస్థితికి వస్తారా? మేము చచ్చిపోయినా సరే అన్న మా ప్రాంతం గురించి పనిచేసేవాళ్ళం. మా రోజు వీరన్న, బెల్లి లలితక్క, ఇది మా రోజు వీరన్న ఆశయం, మా ఆశయం కాదు. బెల్లి లలితక్క ఆశయం, గద్దరన్న ఆశయం. ఇప్పుడు గద్దరన్న ఈ పార్టీలో ఉన్నాడు కాదు కదా. మా రోజు వీరన్న స్వార్థం కోసం పనిచేసినాడు, బెల్లి లలితక్క, ఇంకా రకరకాల ఏమేమిలంతా గతంలో అమరులైనటువంటి వాళ్ళు ప్రాంతం కోసం, వాళ్ళు స్వార్థం కోసం చేసినోడు కాదు కదా అన్న. నన్ను అరెస్ట్ చేసినా, ఇంతకుముందు గోరెట్ రమేష్ ని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకోళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినా, మా మీద ఇటువంటి బురద వేసిన, మీరు అన్నటువంటి వాదన ఏదైతుందో అటువంటి బురద వేసిన ఈ ఉద్యమం ఆగదు. ఇది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఇదిగా ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ పాట ఈయన అరెస్ట్ చేసిరు కదా, పాట వినండి. గోరెట్ రమేష్. మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద ఏచటోడ, మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడ, ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి, మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడ, మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద ఏచటోడ. ఇది హేట్ సాంగ్ కింద మీరు చూడట్లేదా? అంటే ఒకటి అన్న, సరే మార్వాడి గలీజు దందా చేసేటోడా అది రాసిన కవి ఒక రచయిత వేరేటైనా, పాడింది మన గోరెట్ రమేష్ పాడాడు. దానికి సంబంధించి నాకు అనిపించింది అంటే దాంట్లో ఏముంది గలీజు దందా చేసేటోడా అంటే, ఇప్పుడు ట్యూబ్ లైట్లు నకిలీ అమ్మావు అని చెప్పేసి వీడియోలు బయటకు వచ్చాయా, ఒక ఆయన బయటకు వచ్చేపాడు కదా, మరి నకిలీ దందా ఏమంటారు, గలీజు దందా అని అంటారు కదా. సో ఆ క్రమంలో రాశాడే అంతే తప్ప మార్వాడి కులాన్ని తిట్టినట్టు కాదు కదా. మార్వాడి అని అంటే వ్యాపారం. మార్వాడి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి దళితుడు ఆ ప్రాంతం వాడు అయితే ఇక్కడ ఏమవుతాడు, మార్వాడి అవుతాడు కదా. అన్ని కులాల వాళ్ళు మార్వాడిలే కదా. మార్వాడి వ్యాపారం ఏదైతే కల్తీ చేస్తా ఉన్నారో, ట్యూబ్ లైట్లు నకిలీ అమ్ముతున్నారని ఇదైపోయింది,
మొన్న పిడమర్తి రవాణా కూడా చెప్పాడు, ఇది పాన్ పరాకు నకిలీ అమ్ముతున్నారు, ఆఖరికి డ్రగ్స్ గాంజాయి లాంటివి కూడా స్వీట్లలో కలిపి అమ్ముతున్నారని మరి ఆయన చెప్పాడు. నేను నా దగ్గర అయితే ఎవిడెన్స్ లేదు కానీ మరి ఇది గలీజ్ దందని అంటారు కదా, నాకైతే పెద్దగా ఏమనిపించలే. బ్రిటిష్ వారసులాగా కనబడుతున్నారా వాళ్ళు మీకు? అంటే రచయిత బ్రిటిష్ దోపిడీ చేసేవాడు ఎవడైనా బ్రిటిష్ వారసులే కదా. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మూలవాసుల్ని వీళ్ళు రకరకాల పేర్లతోని అవమానించినప్పుడు, తిట్టినప్పుడు, అది ఇక్కడ పుట్టినటువంటి ముస్లిం పాకిస్తాన్ నువ్వు తిడితే తప్పలేదు, కానీ నకిలీ దంద చేసేటోని బ్రిటిష్ వారసుడు అంటే తప్పే ఉన్నది, తప్పేం కాదు కదా. సో ఆ కోణంలో రాసి ఉంటాడు. ఏదైనా భాష కరెక్ట్ లేకపోతే దాన్ని సరిదిద్దుకోమని చెప్పండి తప్ప పొద్దున్నే షార్ట్ వేసుకుంటే టవల్ మీద ఉంటే మిమ్మల్ని కనుక అటిపళ్ళు కొనుక్కుంటుంటే ఎత్తుకపోయినట్టు ఎత్తకపోతే ఏమన్నట్టు, ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారు దీన్ని? ఎక్కడ దాకా తీసుకెళ్తారు. టార్గెట్ మోదీయా, టార్గెట్ బీజేపీ? మా టార్గెట్ బీజేపీ, మా టార్గెట్ నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు కాదు. మా టార్గెట్ వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోమన్నారు. రాహుల్ గాంధీ గారేమో దొంగ ఓట్లు వేయించుకున్నారని వాళ్ళ మీద కొట్లాడుతా ఉన్నాడు. మేము మా ప్రాంతాన్ని దొంగలించుకోబోతున్నాం ఆయన అని మేము రాజకీయాలకు అతీతంగా మా ప్రాంతం కోసం కొట్లాడుతున్నాం అంతే తప్ప అసలు మాకు టార్గెట్ నరేంద్ర మోడీనే కాదు. నెక్స్ట్ టైం ఆయన అధికారం ఉండడు, దిగిపోతున్నాడు, అది వేరే విషయం. అంటే ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఆయన చెప్పాడు కదా, ఒక ఓటర్ 4 చోట్ల ఓట్లు వేసాడు. ఇవి ఎంత ప్రజాస్వామ్యం ఇది? కరెక్ట్ కాదు కదా. కాబట్టి మేమంటున్నాం మా టార్గెట్ బీజేపీ కాదన్న, మా టార్గెట్ మా ప్రాంతం. గో బ్యాక్ నార్త్ కల్చర్, గో బ్యాక్ గుజరాతీ కల్చర్, గో బ్యాక్ రాజస్థానీ కల్చర్. మన కులాలని మనం అభివృద్ధి చేసుకున్నాం. మన ప్రాంతం వాడికి మాత్రమే ఏమంటారు ఇక్కడ ఏదైనా సరే పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని. వాళ్ళు కూడా బతకొచ్చు, ఎవరైనా బతకొచ్చు. వాళ్ళు ఎందుకన్నా ఫారెన్ నుంచి వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికన్స్ కూడా ఇక్కడ బతుకుతున్నారు తెలుసా. నేను మైదీపట్నంలో చూపిస్తా, ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నారు. అంత మాత్రాన మన కల్చర్ ఏం పాడు చేయట్లేదు కదా. కాబట్టి మేమంటున్నాం అంటే మేము ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు, సౌత్ హక్కుల కోసం కొట్లాడేవాళ్ళం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ శ్యామ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.